ఆదరించి మనల్ని గురించి సాక్ష్యం ఇస్తాడు. అంటే ఆదరణకర్త డ్యూటీ, ఇంకొకసారి చెబుతున్నాను, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఆదరణకర్త డ్యూటీ ఏమిటంటే, తండ్రి పంపించాడు ఈ ఆదరణకర్తని, పరిశుద్ధాత్మ దేవుని మన దగ్గరికి, మనకు సహాయం చేసి మరలా దేవునికి కూడా చెప్పాలంట. ఈ ఆదరణకర్త, తండ్రి నువ్వు పంపించావు, వాళ్ళకి నేను సహాయం చేశాను అని దేవుని దగ్గరకు వెళ్ళి మరలా సాక్ష్యం ఇవ్వాలంట. అంటే తండ్రి కూడా అడుగుతాడు, నేను నీకు పంపాను కదా, నువ్వు వాళ్ళకి ఏం చేసి వచ్చావంటే, నేను వెళ్ళానయ్యా, నువ్వు చెప్పినట్లే వాళ్ళకి సహాయం చేసి వచ్చానని తండ్రికి కూడా సాక్ష్యం చెప్పాలి. అది ఆదరణకర్త డ్యూటీ. ఇప్పుడు ఈ ఆదరణకర్తను మనం చూస్తూ ఉండాలి. ఆదరణకర్తకు మొరపెట్టుకోవాలి, ఆదరణకర్త దగ్గర మోకరించాలి, ఆదరణకర్త దగ్గర మనవి చెప్పుకుంటూ ఉంటే చెప్పగా 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 ప్రార్థన చేయగా పిల్లల ఒకటి గుర్తుపెట్టుకోండి, నీవు ఏ రోజు ప్రార్థన చేసినా, ఏ టైంలో ప్రార్థన చేసినా, నీ నోటి నుండి ప్రార్థన రూపంలో కొన్ని మాటలు వచ్చినాయి చూడు, ఆ మాటల్లో ఏ ఒక్క మాట కూడా వేస్ట్ కాలేదు. ఎప్పుడూ అది వ్యర్థం కాదు. ఆ మాటలన్నీ ఒక రోజున నీకు ఫలితాన్ని తెస్తాయి. నువ్వెంత కన్నీరు గార్చావో అంతగా ఆనంద బాష్పాలు వచ్చే రోజు ఒకటి నీకు ఉన్నది. అది ఆదరణకర్త అంటే. అందుకనే ఈ ఆదరణకర్త వైపు మనల్ని చూడాలి, ఆదరణకర్త వైపు చూడాలి. ఈ యేసుక్రీస్తుకున్న పేర్లు మనం చదువుతున్నాం. ఒకటి, విశ్వాసమునకు కర్త. ఏ కర్త అండి? విశ్వాసమునకు కర్త. ఆయన వైపు చూస్తూ ఉంటే మనలో విశ్వాసం బలపడుతుంది. రెండవది, రక్షణకర్త. మనకు కావలసిన ప్రొటెక్షన్ అన్ని యాంగిల్స్లో. రక్షణ అనగానే బాప్తిస్మం తీసుకొని రక్షణ పొందటం అది మెయిన్, అది పరలోకానికి వెళ్ళే దారి. ఇక ఈ లోకంలో కుటుంబ బాధ్యతలు ఉన్నాయి కదా, వాటికి రక్షణ. అలాగే మన జీవితం సర్వైవ్ అవ్వాలి కదా, వాటికి రక్షణ. అన్ని రీతులుగా ఆయన రక్షణకర్తగా ఉన్నాడు. శ్రమల ద్వారా మనల్ని సంపూర్ణులుగా చేస్తాడు, ఆయన రక్షణకర్త. మూడవది ఏమన్నాము? ఆయన మనకు ఆదరణకర్త. అన్ని సమయాలలో మనల్ని ఆదరించువాడు, మన పిల్లలను, మనలను, మన కుటుంబాలని అన్నిటినీ ఆదరించువాడు ఆయన కర్త. ఇంకా ఆయన మనకేమై ఉన్నాడంటే, దేవుని వాక్యంలో చూద్దాం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనం చదవండి. 22. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. చూడండి, ఇక్కడ దేవుని గురించి రాయబడిన మాటలు ఏమిటంటే, యెహోవా మనకు న్యాయాధిపతి. ఆయనే మన జడ్జ్, ఆయనే మన న్యాయాధిపతి, నీకు న్యాయము చేయువాడు. తర్వాత ఆయన ఎవరంటే, యెహోవా మన శాసనకర్త. ఏ కర్త అండేనా? శాసనకర్త. యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. ఇక్కడ ఆయన గురించి మనం ఏం చదువుతున్నాం అంటే, ఆయన మన శాసనకర్త. ఏ కర్త అండి ఇక్కడ? శాసనాలు అంటే ఏంటి? శాసనాలు అంటే ఏంటి? శాసనాలు అనంటే ఒక రూల్ పాస్ ఆన్ చేయటమే. ఇదిగో మీరందరూ ఎలాగో చేయాల్సిందే అని అన్నాడు. ఉదాహరణకు మనం షడ్రకు మేషకు అబేద్నెగోల జీవితాన్ని చూస్తే, రాజుగారు ఒక శాసనాన్ని పుట్టించాడు అక్కడ. అదేంటి? ఏదో ఒక విగ్రహాన్ని పెట్టి, ఆ విగ్రహానికి మీరందరూ వచ్చి మ్రొక్కండి అని అన్నాడు. మీలో ఎవరైనా సరే రాజుగారు నిలబెట్టిన ప్రతిమకు, ఆ విగ్రహానికి మ్రొక్కకపోతే మీ ఇల్లు
తుత్తునీలుగా చేస్తా, పెంట కుప్పగా చేస్తారని ఒక శాసనం పుట్టించాడు. అది శాసనం అంటే. అందుకని భయపడి అందరూ వెళ్ళి ఆ విగ్రహానికి మ్రొక్కారు. కానీ అక్కడ మ్రొక్కనోళ్ళు ఎవరు? షడ్రకు, మేషకు, అబెద్దుగో, దానియేలు, వీళ్ళు నలుగురు మ్రొక్కల. సరే, వీళ్ళని ఏం చేయాలని చెప్పేసి ఒక శాసనం పుట్టించాడు. అదేంటి? దానియేలునేమో సింహబోన్లో ఏమన్నాడు, వీళ్ళ ముగ్గురిని ఎక్కడేమన్నాడు? అగ్నిగుణంలో ఏమన్నాడు. అదేంటి? అది కూడా శాసనమే. బంగారు ప్రతిమకు నిలబెట్టాలి అన్నది శాసనమే. అందరూ వెళ్ళి మ్రొక్కాలి అనేది శాసనమే. ఎవరు మ్రొక్కకపోతే వాళ్ళ ఇల్లు తుత్తునీలుగా అయిపోతుంది, పెద్ద గొప్పగా చేస్తానన్న అది శాసనమే. అగ్నిగుణంలో పడేయండి అంటామో శాసనమే. వాళ్ళు శాసనాలు చేశారు. కానీ మన దేవుడు ఎవరయ్యానంటే శాసనాలు చేసేవాడు కాదు. అసలు శాసనాలు అనేవి ఆయన దగ్గర ఉన్న ఆయన శాసనకర్త. ఈ షడ్రకు, మేషకు, అబెద్దుగోలు కాలిపోల. దానియేలుని సింహబోన్లు వేస్తే సింహాలు తినలా. వాళ్ళని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది? వీళ్ళని అగ్నిగుణంలో వేస్తేనేమో కాలలేదు, వీళ్ళ వస్త్రాలు కాలలేదు, కనీసం వీళ్ళ వెంట్రుకలు కూడా కాలలేదు. ఏంటి ఆశ్చర్యం? ఆయన సింహబోన్లు వేస్తేనేమో సింహాలు నోరు మూసుకున్నాయి, ఆయన తినటానికి అవేంటో భయపడ్డాయి. ఏంటి ఆశ్చర్యం అని వాళ్ళ బయటికి రాజుగారు అంటాడు, వీళ్ళు ఆరాధన చేయుచున్న దేవుడు మామూలు దేవుడు కాదు, వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అని. ఇప్పుడు శాసనం మారిపోయింది. ఏమంటున్నాడంటే, షడ్రకు, మేషకు, అబెద్దుగోల దేవుడే నిజమైన దేవుడు, అందరూ ఆ దేవుణ్ణి ఆరాధన చేయండి అని చెప్పాడు. శాసనం ఏమైపోయింది? దేశంలో మారిపోయింది. ఎందుకంటే ఆయన శాసనాలు మార్చేవాడండి. ఆయన శాసనకర్త. మనకి కొన్ని సభలు ఉన్నాయి. ఏం సభలు ఇవి? రాజ్యసభ ఉంది, లోక్సభ ఉంది, శాసనసభలు ఉన్నాయి, ఇంకేం సభలు? ఈ సభలన్నీ ఉన్నాయి. ఈ సభలలో ఉన్న శాసనాలను మార్చే మన శాసనకర్త. ఆమేన్. కావున ప్రియులరా, నీకెవరైనా హాని చేయాలి అని తలస్తే, నీవు ప్రార్థన చేస్తే వాళ్ళ స్వభావాన్ని మార్చే శాసనకర్త. నీకెవరైనా కీడు చేయాలని అనుకుంటే వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళ స్వభావాన్ని మార్చే శాసనకర్త. నీకోసం దేవుడు శాసనాలను మారుస్తాడు, నీకోసం దేవుడు రూల్స్ మారుస్తాడు, నీకోసం అధికారుల మనస్సును మారుస్తాడు, నీకోసం నీ పరిస్థితులను మార్చి నీకు అనుకూలంగా చేసే దేవుడు ఆయన శాసనకర్త. ఆయన శాసనకర్త. అందరు ఎట్లా అంటున్నారయ్యానంటే, మనం దేవుని కొరకు నిలబడితే అందరు అలా అన్నా సరే అందరి ఆలోచనలు త్రిప్పివేసి ఆ శాసనాన్ని మార్చే దేవుడు మన దేవుడు. అందుకనే మనం ఇక్కడ దేవుని వాక్యంలో చదువుతున్నాం 22వ వచనంలో, యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును, ఆయన మనలను రక్షించును. కావున నీకోసం దేవుడు శాసనాలను మార్చే దేవుడనే సంగతి జ్ఞాపకం పెట్టుకో. నీకోసం దేవుడు శాసనాలను మారుస్తాడు, పరిస్థితులను మారుస్తాడు, రూల్స్ కూడా మార్చి నీకు అనుకూలంగా చేస్తాడు. అయితే నేను చేయాల్సింది ఏంటంటే, దేవుని వైపు చూడాలి, యేసు వైపు చూడాలి, విశ్వాసమునకు కర్త వైపు చూడాలి, రక్షణకర్త వైపు చూడాలి, ఆదరణకర్త వైపు చూడాలి, శాసనకర్త వైపు చూడాలి. ఈ కర్త వైపు మనం చూడాలి. ఇంకా ఆయన మనకు ఎలాంటి వాడో చూద్దాం. హోషేయ గ్రంథం తీయండి. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము
హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం చదవండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసి కొనుచున్నావు. నీ పట్టణములలో దేని యందును నీకు సహాయము చేయకుండా నీ రాజు ఏమాయను? రాజును అధిపతులను నా మీద నియమించమని నీవు మనవి చేసుకుంటువు కదా, నీ అధిపతులు ఏమైరి? ఇక్కడ ఇశ్రాయేలుతో అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడండి 9వ వచనంలో? ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు. ఏ కర్త అండి ఈయన? చెప్పండి అందరూ, ఏ కర్త అయినా? సహాయకర్త. సహాయకర్త అంటే నీకు సహాయము చేయువాడు. నీకు సహాయము చేయువాడు, ఆదుకొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు, సదాదుకొనువాడు ఆయనే. ఆదరణ ఆదరణ ఆయనలో. చూసారండి అసలు మాటలు చూడండి. నీకు సహాయము చేయువాడు ఆయనే. ఎవరికి? స్టూడెంట్స్కి సహాయం చేస్తాడా? చేస్తాడు. పెద్దవాళ్ళకి సహాయం చేస్తాడా? చేస్తాడు. అవసరతలో ఉన్న వారికి సహాయం చేస్తాడా? చేస్తాడు. ఎవరికైనా నేను సహాయము చేయలేను అని చెప్పిన సందర్భం దేవుని దగ్గర లేనే లేదు. చివరకు నాయూను గ్రామంలో చనిపోయిన బిడ్డను పాడి మీద పెట్టుకొని మోసుకొని వెళుతూ ఉన్నప్పుడు కూడా అయ్యా యేసయ్యా అనగానే ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచి లేవనెత్తాడు. సహాయము, నా వలన సహాయము నీకు దొరకదు అని చెప్పే దేవుడు కానే కాదు. ఆయన పేరేంటి? సహాయకర్త. చెప్పండి అందరూ, సహాయకర్త. ఇప్పుడు మనం ఏం చేయాలి? నాకు సహాయము చేసే కర్త ఉన్నాడు అని నీ అవసరతలు నీవు దేవునితో చెప్పాలి. నాకు సహాయకర్త, నా కుటుంబానికి సహాయం చేసే కర్త, నా జీవితంలో ఉన్న అవసరతలన్నిటిని తీర్చే కర్త, సహాయకర్త. అందుకని ఏం చదువుతున్నావు? ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు. చూడండి పిల్లరా, ఇక్కడ అసలు ఏమైంది అనంటే, దేవుడేమో సహాయకర్త అయితే ఇశ్రాయేలీలంట దేవునికే విరోధులైపోయారంట. దేవునికి విరోధులై నీకు నువ్వే విరోధం చేసుకుంటున్నావయ్యా నన్ను, నేనేం చేసేది నిన్ను? సోదరుడా, సహోదరి, నీ కుటుంబంలో నీకు నీవే దేవునికి విరోధం అయితే ఈ సహాయాన్ని నువ్వు అందుకోలేవు. మనం దేవునికి విరోధం కాకూడదు. మనం దేవునికి విరోధముగా ఎక్కడ ఏది చేయకూడదు. దేవుని యొక్క వాక్యానికి మనం లోబడాలి. ఇశ్రాయేలు అంటున్నాడు, నీకు నీవే విరోధమైన పనులు చేసుకుంటున్నావు ఇశ్రాయేలు. ఆ బాధ ఏదన్నా ఉందంటే నువ్వు బాధపడుతున్నావు, కానీ సహాయకర్తను నేను, నా దగ్గరకు నువ్వు రావాలి. కావున ప్రభువునందు పిల్లరా, మనం అన్ని సమయాలలో సహాయకర్త దగ్గరకు మనం వెళ్ళాలి. ఇంత కర్తను మనం దగ్గర పెట్టుకొని నువ్వు అనుభవించాలండి. నీవు దేవుని దగ్గర పొందుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి. ఆయన ఏ కర్త అని విన్నాము? మొదటగా ఏ కర్త అండి? ఆయన విశ్వాసమునకు కర్త. రెండవది రక్షణకర్త. మూడవది ఆదరణకర్త. నాలుగవది
శాసనకర్త, ఐదవది సహాయకర్త. ఈయన వైపు చూసి ఈ ఐదిట్లోనే నీకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి కదా. సహాయం కావాలంటే సహాయకర్త వైపు చూడు, రక్షణ కావాలంటే రక్షణకర్త వైపు చూడు, ఆదరణ కావాలంటే ఆదరణకర్త వైపు చూడు, అలాగే విశ్వాసం కావాలంటే విశ్వాసకర్త వైపు చూడు. నీకు కావాల్సిందంతా ఈ కర్తలో ఉంది కదా, మరి ఇంకా నువ్వు అటు ఇటు చూడటం ఎందుకు? నువ్వు అడగకపోవటం ఎందుకు? కారణం ఏంటి? నువ్వు దేవుణ్ణి వేడుకోలేకపోవడానికి కారణం ఏంటి? అందుకే మన హృదయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అంతేకాదు ఫైనల్గా మనందరికీ తెలిసిన ఇంకొక కర్త ఉన్నాడు. ఆయన ఎవరయ్యానంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ దేవునికి ఉన్న మరొక పేరు ఆలోచనకర్త. ఏ కర్త అండి? ఆలోచనకర్త. అనగా ఒక నిర్ణయము తీసుకోవలసి వచ్చినప్పుడు నీకు ఆలోచన చెబుతాడు. నువ్వేం చేయాలా అని ఆలోచిస్తావు చూడు, ఆ టైంలో నీకు ఆలోచన చెబుతాడు. నీ ఆలోచనలకి దేవుని ఆలోచనలు కలుపుకోవాలి, నీ నిర్ణయాలకి దేవుని నిర్ణయాలు కలుపుకోవాలి, నీ మార్గాలకు దేవుని మార్గాలను కలుపుకోవాలి, నీ యొక్క విధానానికి దేవుని విధానాన్ని కలుపుకోవాలి. ఆయన ఆలోచనకర్త. ఏ కర్త అండి ఆయన? ఆలోచనకర్త. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇంతగా మెయిన్ సబ్జెక్ట్ కదా, కర్త అంటే సబ్జెక్ట్. ఆయన మెయిన్ అన్నిటికీ, దేనికైనా, నా జీవితానికైనా నేను ప్రభువే నా ఆధారం, ఈ సేవకు ప్రభువే ఆధారం, మన సంఘాలకు ప్రభువే ఆధారం, మన కుటుంబాలకు ప్రభువే ఆధారం, మన దగ్గరకు ఉండే ప్రజలు, వారికి వచ్చే ఆధారాలు, అవసరతలు, వారికి ప్రభువే ఆధారం. ఈ కర్త వైపు మనము చూస్తూ వెళ్ళాలి. లుక్ ఎట్ జీసస్, లుక్ ఎట్ జీసస్. ఆయన వైపు చూస్తూ, అందుకనే మొదటి వాక్యంలో ఏం చదివా? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ వెళ్ళాలి. దేవుని వైపు చూస్తూ, వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, సేవలో పాల్గొంటూ, దేవుని పరిచర్య చేస్తూ, దేవుని బిడ్డలతో కలుస్తూ అలాగూ ముందుకు పోతా ఉంటే దేవుడు నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం. అందరము దేవుని సన్నిధిలో అందరము మోకరించి, పరిశుద్ధాత్ముడా, మీరు మాకు కర్తగా ఉన్నారు ప్రభా, మీరే మాకు ఆధారముగా ఉన్నారు, మీరు తప్ప మాకు ఇంకా వేరేదేమీ లేదు నాయన. మీ వైపే చూస్తున్నాము ప్రభా. మీరు మాకు ఆదరణకర్తవు, రక్షణకర్తవు, ఆలోచనకర్తవు, శాసనకర్తవు, విశ్వాసమునకు కర్తవు ప్రభువా. మీ వైపు చూస్తూ ఉన్నాము ప్రభువా అని నువ్వు ఒక్క నిమిషము దేవుని వైపు చూస్తావా? పరిశుద్ధాత్ముడు నీ వైపు చూస్తూ ఉన్నాడు ప్రభా. అబ్రహాము నీ వైపు చూచినట్లుగా మేము మీ వైపు చూస్తామయ్యా. మమ్మల్ని మేము లోతుగా తగ్గించుకుంటాము, మీ వైపు చూస్తాము యేసయ్య. మీ కృపలో బలపరచండి అని ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. రక్షకుడా, మీకు వందనాలు. గణుడు అయిన మా ప్రభా, మీకు వందనాలు. జీవాధిపతి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ఈ ప్రియులను మీరు దర్శించండి, మేము దేవుని వైపు చూచువారముగా చేయండి నాయన. నాయన, విశ్వాసమునకు కర్త వైపు మేము చూస్తూ మా జీవితాన్ని సాగించాలి ప్రభా. రక్షణకర్త వైపు చూస్తూ మా జీవితాన్ని సాగించాలి ప్రభా. సహాయకర్త వైపు చూస్తూ మేము ముందుకు వెళుతూ ఉండాలయ్యా. శాసనకర్తవయ్యా, మీరు మా కొరకు శాసనాలు మార్చే దేవుడు ప్రభా. అయ్యా, శాసన సభలో మనుషులు చేసిన నిర్ణయాలు కూడా మార్చగలిగిన శాసనకర్తవు ప్రభువా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ బిడ్డలందరినీ మీరు దర్శించి వీరాత్మలతో మీరు ఉండండి. వీరికి ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో ఆదరణకర్తగా వీరితో మీరు ఉండండి ప్రభువా.
ఆదరణకర్తగా మీరు వీరితో ఉండండి. మీ సన్నిధి ఒక్కొక్కరితో ఉంచి నడిపించమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెలప్పుడు మనందరికీ సహాయం చేసి ఆ సహాయకర్త, ఈ ఆదరణకర్త మనలందరినీ ఆదరించి బలపరచును గాక. ఆమేన్.
దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వేరాజు వంచు మలచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభైన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ప్రభా, మీ కృపలో మమ్మలను హెచ్చరించుచు కాచుచు ఉన్న దేవుడవు, అందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. మేమెంతో అవసరతలో ఉన్నాము ప్రభా. మా హృదయాలు మీ అవసరతను కలిగి ఉన్నాయి. మా మనస్సులు మీ అవసరతను కలిగి ఉన్నాయి. మా కుటుంబాలు మీ అవసరత కలిగి ఉన్నాయి ప్రభా. నాయన, మా ప్రతి అవసరతను మీరు తీర్చండి. క్రీస్తు యేసునందు తన సమృద్ధి వలన మీ ప్రతి అవసరత తీర్చబడును అని చెప్పారు కదా. మీ వద్దకు వస్తూ ఉన్నాము, మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీరు నోరు తెరిచి మాతో మీరు మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ వెలుగులో మమ్మల్ని మేము చూచుకొనుటకును సహాయము చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.